గంట కొట్టుకోండి. ఓం సంభ్రాజం జవరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాసస్యముఖ్యతయా ఆసకం సృజామసి సంతతశ్రేరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నేల చుక్క జల్లలాగా కళ్ళగత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీదేవిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి. ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎప్పుడూ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నానంటే చాలా అద్భుతంగా చేసుకున్నానండి. నేను అనుకున్న దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువగానే చేసుకున్నాను అనమాట. నేను గత 3 సంవత్సరాలుగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నాను. అయితే ఎప్పుడు కూడా 4 శుక్రవారాలే వస్తాయన్నమాట. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసం అంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం కదా. అందులో ఒకటి ఆడవాళ్ళకి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ఇష్టం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవచ్చండి. 5 శుక్రవారాలలో ఏ శుక్రవారం వీలున్నా సరే వ్రతం అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా 5 ముత్తైదులను అయితే ఇంటికైతే ఆహ్వానించానండి. 5 లక్ష్మీదేవుల్ని. ఇంకా నాకు మంచిగా అనిపించింది అనుకోండి. ఇంకా ముందు రోజుల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా మంచిగా చేయాలనేది నా కోరిక. ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎప్పుడు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే మా వారైతే దూర్ణపాకు కడుతున్నారండి. ఇందులో మా వారి సహకారం కూడా చాలా ఉంటుంది. నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. మా వారైనా మా పిల్లలు ఇద్దరైనా సరే చాలా బాగా హెల్ప్ చేస్తారు ఏ పనిలోనైనా. ఇంటికైతే దూర్ణపాకు కట్టి ఇలా పూలమాల వేస్తున్నారు గడపకి. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎంత బాగా చేసుకున్నామనేది ఈ వీడియో అండి. వీడియోని అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసుకుని ఇలాగా బియ్యం పళ్ళెల్లో పెట్టేసుకోండి. పెట్టుకుని కాస్త ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి మీ వైపు ఉండి కొస ఈ రకంగా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమని కూడా ధరించండి. అందరూ కూడా అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేత ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవొత్తిని తీసుకోండి. అమ్మ తీసుకోమ్మా. ఆ అగ్గిపెట్టుతోటి ముందుగా ఈ కైవొత్తిని వెలిగించండి. కైవొత్తిని వెలిగించి కైవొత్తితో దీపారాధన చేయండి అనమాట. వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్నిరోధ తిమ్మవ పశుగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దూరంగా పాడేమ్మా అది. ఈ కైవొత్తితోటి దీపాన్ని వెలిగించేసారి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిరాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఇలా ఇచ్చేయమ్మా. దీపం వెలిగించిన తర్వాత కైవొత్తి దూరంగా పెట్టేసుకోండి. నిరోధ తిమ్మవా పశుగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దూరంగా పాడేమ్మా అది. ఈ కైవొత్తితోటి దీపాన్ని వెలిగించేసారి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిరాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఇలా ఇచ్చేయమ్మా. దీపం వెలిగించిన తర్వాత కైవొత్తి దూరంగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. అమ్మా కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దీపదేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని.
ఇందాక చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత అభిద్రోణ కణిక్రదతు ఓం ఆపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నవాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. ఈసారి ఆ పుష్పంతో ఆ చెంబులో శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లమ్మ, కలశోధకేనా ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానం మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నింటిపై కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగాజలంతో సమానం ఆ నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద, మన మీద, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా శుద్ధవుతాయి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం పవిత్రం అయ్యాం కాబట్టి పవిత్రంగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాధుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనపదే మృళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానమోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేయండి ఆ పుష్పాన్ని. 2 నక్షత్రాలు కూడా వేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సరే మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముప పట్టుకు నమస్కారం చేయమ్మా. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. వేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెల్లో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయాలంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేయిస్తున్నట్టు అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః చూపించమ్మా. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి. చాలు. ఈసారి ఓ పుష్పం ఆ చెంబులో వేసుకుని నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశ్యవత వారసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోతిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. చాలమ్మ. వస్త్రం. ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా, పసుపుతోటి ఇలాగా ఒత్తితోటి పత్తితోటి ఆ వస్త్రాలు చేసిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతలు పుట్టి నమస్కారం చేయండి. 2 తీసుకోమ్మా. 2 తీసుకోవాలి, ఒకటి పని చేయదు. వస్త్ర యుగ్మం ఉన్నారు కదా అంచేత 2 తీసుకోమ్మా. ఆ 2 తీసుకుని నమస్కారం చేయి. ఓం ఉపయతు మాం దేవసక కీర్తిశ్చమని నాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతాది. ఓం ఉపయతు మాం. ఓం అభివస్త్రా సవసనాంజలిషాపదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేయండి. ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఈ యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు తీసుకోండి. లేని వారు మళ్ళీ అక్షతలు పెట్టి నమస్కారం చేయండి. వేసేటప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయాలి. తీసుకోమ్మా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేయమ్మా. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం వేసే అలాగా. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ
కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతికి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అగరబత్తులు పక్క చూపించండి అలాగా భగవంతుడికి. ఓం వనస్పతిర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుత ఆగ్రే యస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈ అగరబత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకుని బెల్లం ముక్క ఉంది కదా, ఒక బెల్లం ముక్క తీసి ఇలా పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం మొక్క మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మ, పుష్పంతో నీళ్ళు చల్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు జపించండి అలాగా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉద్దరంతో నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి గణపతికి. ఇందాకట్లాగా ఉద్దరంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోష సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇందాక తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి, అంటే ఈ పక్కన అనమాట. ఓం ఇలాగ ముచ్చికి మీ వైపు ఉండాలి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యా ముఖ్యతయా మాసకుంసృజామతి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీర్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి ఇలా ఇచ్చేసేయండి. కలగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖస్యేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. లంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఒక పుష్పం తీసి ఆ తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్రణాశని. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి
ఎత్తు కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా బియ్యంలో, ఆ పసుపు వినాయకుడు తీసి అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పసుపు వినాయకుడిని పత్రి అంతా కూడా కాలంలో కానీ నదిలో కానీ లేదా తులసికోటలో కానీ కలుపుకోండి. దీన్ని ఏం చేయాలంటే మీరు వాడుకోకూడదు. అంచేత మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ ఆలయంలో అర్చకులకు కానీ ఎవరికైనా ఇచ్చేయండి, చేసుకోండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ 2 నక్షత్రాలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా తిథి వారము నక్షత్రము అన్నీ కూడా చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే. శుక్రవారం భృగువాసం అంటారు కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మళ్ళా మీ గోత్రాల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. గోత్రస్య అని కూడా చెప్పుకోమా గోత్రం పేరు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతః. ఈసారి మళ్ళా నేను చెప్పినట్టుగా నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. అప్పులు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. అలాగే చెప్పండి మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ, ఈ కలశ ఉంది కదా, ఈ కలశని సెంటర్లో పెట్టుకోండి. అయితే కొంతమందికి కలశ ఆనవాయి లేదంటారు, కలశ పెట్టుకోకుండా పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 5 వారాలు పూజ చేసుకుంటారు, అప్పుడు కలశ పెట్టుకోకుండా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే కలశ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, పెట్టుకోకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి కలశ పెట్టుకుంటే ఇంకా మంచిది, పెట్టుకోవడం తప్పు లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసేయండి, ముందుగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టుకుని ముందు ఏం చేస్తారంటే ఈసారి ఏం చేస్తారంటే ఈ చెంబులో నీళ్ళు కొంచెం ఇందులో పోయండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, పోయమ్మా.
కలసే ఉదకన్ని కుడి చేత్తో పోయాలి. ఉదకన్ని నిక్షిప్య చాలు. ఈసారి మామిడి కొమ్మ ఉంది కదా, ఈ మామిడి కొమ్మను పెట్టండి అలాగా. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహంతి పరషప్పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఈసారి కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. ఓం యా ఫలినీర్యా అఫల పుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః పెట్టండి అలాగా. అలాగే జాకెట్ ముక్కను చిలకలా చుట్టుకోమన్నాను కదా, దీన్ని కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. దీనిపై ఆల్రెడీ పెట్టేశాం, పెట్టేయమ్మా. ఓం ఇవం వస్త్రాన్ని పేవసావసాధయ వరచద్రామంతవహద్రగాః అబా తీర్థమృతాన విశ్వత్తేన మిత్రావరణాసచేథే. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు కూడా కలస మీద వేయండి. ఓం క్షుప్తి భాషామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారుదమే గృహాత్ ఆభరణం సమర్పయామి. అలాగే ఒక పుష్పం పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రశోభతే ఫలనిర్ఫలావత అశ్వాయువ చజత్వరేర్విరుధ పార ఇష్టవః. ఈసారి ఈ కలస ఏదైతే ఉందో ఆ కలస మొత్తాన్ని తీసుకుని అమ్మవారికి దగ్గరగా పెట్టండి అలాగా. ఓం సానో దేవీ సుహవా శర్మ యచ్చతు ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓ ఇలా చేయవేయండి అలాగా. ఓం అసుని తే పునరస్మాజు క్షుప్పన ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమ్తే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతవాప ప్రాణ నేవయథాస్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూప కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల కలశం మీద వేయండి. స్థిరోభవ పరదోభవ స్థాపితోభవ ఇష్టగామ్యార్థ ఫలసిద్ధితోభవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకో ఎడమ చేతిలో వేసుకుని ఈ రూపు ఉంది కదా లక్ష్మీ అమ్మవారి రూపు, ఈ రూపు నా తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు పుష్పం ఈ పంచామృతాలలో వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో కారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో అముకాకర్త ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్సవితోత్పనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతే సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః మధుజ్యోరస్తునః మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతునః. చాలు. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ ఓయస్ క్షయాయ నన్వథ ఆపో జనయథాచనః. చాలు. ఈసారి ఆ పాలు నీళ్ళు అలా వంపైన పళ్ళెల్లోకి వంపేసి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూపుకి. తదంగా అలంకరణం కృత్వా ఈసారి ఆ రూపును కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టండి. ఓం అసునే తేపన రస్పాజు క్షుప్పన ప్రాణమెహ. ఇంకా దగ్గరికి పెట్టమ్మా. అసునే తేపన రస్పాజు క్షుప్పన ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరందమృదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథ స్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీ స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్రం వల్ల వై స్థిరో భవ స్థాపితో భవ ఇష్టగామ్యార్థ బలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలు కూడా ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని ఈ తోరాలు పెట్టుకోండి. ఈసారి వీటికి కూడా ఆవు పంచామృతాలు చల్లండి. ఆప్యాయ స్వసమేజతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో కారషం జిష్ణోరస్వస్య వాజనః స్వరభినో అముకాకృత ప్రణాయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్సవితోత్పనా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేన సంతోషధేః మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః పదోద్యోరస్తురప్పిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతునః స్వాదుపవస్వదివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతర మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామో వయస్ క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. చాలు. శ్రీ గ్రంథదేవత స్వరూపదేవతాయ నమో నమః. ఈసారి అవన్నీ కూడా ఆ రూపు దగ్గర పెట్టేసేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ. దూరంగా పెట్టాలి. తోర గ్రంథదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కొంచెం కుంకుమ పూజ చేయండి.
ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విరూపాక్షియే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం తోరబంధనాయ నమః బంధం పూజయామి. చాలు. అయితే ఇప్పటిదాకా కూడా మనం కలశావాహనం చేసాం. అమ్మవారి రూపు అలాగే ఆ యొక్క తోరాలన్నీ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి ఆ పుష్పం అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి పూజ అమ్మవారి దగ్గర ఆ రూపు దగ్గర కలశ దగ్గర కూడా చేయొచ్చు. అలా చేస్తూనండి. మళ్ళీ ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమన పగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ఆవాహయామి. వేసేసేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఇలాగ మళ్ళీ ఈ ఉద్దరంతో నీళ్లు అమ్మవారి యొక్క పాదాలకు చూపించి అలా పళ్ళెలో పెట్టడం, అలాగే హస్తాలకి అలాగే ముఖానికి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి బహుపయ శ్రీర్మాదేవి చుషతాం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా కాంసోస్మితాం హిరణ్యప్రాకారామ అర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హవపయ శ్రియం వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఈసారి అమ్మవారి మొహానికి చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మినేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నస్యతాం త్వాం మృణే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. ఈసారి పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేత దళ కింద జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేత దేవ శ్రుతస్వామ వృష్టియం భవాజస్య సంగతే ధరిక్రావుణ్ణో అకారషం జిష్ణురస్వస్య వాజన సురభిరాముకాకృత ప్రణాయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావసవిత ఆత్మనాథ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధురక్తభుతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునఃపిత మధుమాన్న వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతురః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సోహవీతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగు అదాభ్య. చాలు. ఇక్కడ పెట్టేసేయండి గ్లాసు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామయభవస్థానం ఊర్జేత ధాతన ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాన్ని తపసారదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోధిక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రాలు అంటే చీర రవిక ఉంది కదా, ఆ చీర తీసుకోండి. చీర రవిక తీసుకుని అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేయండి. ముందుగా ఈ చీరకి ఇది పసుపు బొట్టు పెట్టారా లేదో చూసుకోండి, లేకపోతే పెట్టండి. ఇప్పుడు పెట్టాక పెట్టాలి. ఇప్పుడు మేము పెట్టేసాం కాబట్టి పెట్టేస్తాం. పెట్టమ్మా. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమరనాశ ప్రాతర్భూతోస్మరాష్టేష్మిన్ కీర్తిమృతధాతుమే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలా చూపించి ఇలా పెట్టేసేయండి. పల్లెలో పెట్టేసుకోండి పక్కన. సరే గాజులు ఉన్నాయి కదా, గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టుకోండి. ఓం క్షుప్యవాశామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభో తపసమృద్ధం చ సర్వానిరత మేఘ్రహాత్ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. చాలు. పక్కన పెట్టేసేయండి. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం హవపయే శ్రీం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుం రూపమన్నస్తమయ శ్రేయతాం యజః శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. వేసేసేయండి. అలాగా. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థం పుష్పై సహిత పత్రై సహిత కుంకుమై పూజయామి. ఈసారి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పం ఒక్కొక్కటి తీసుకుని అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. పత్రి ఉంటే పత్రి కానీ పుష్పాలు ఉంటే పుష్పాలు కానీ పూజ చేయొచ్చు. మా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఈసారి ఒక్కొక్క పుష్పం కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట పూజ అంతా కూడాను. ముందుగా అథాంగ పూజ. ఓం చంచలాయ నమః చేస్తూ నమ పాదౌ పూజయామి. ఓం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకోండి. మీరు పిండి వంటలు చేసిన పిండి వంటలు, మిగతా ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు, నైవేద్యాలన్నీ ఎదురుగుండా పెట్టుకుని ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. అవసరార్థం చిత్రాన్న సహిత, క్షీరాన్న సహిత, సకలాపురాన్న సహిత, కదలీఫల సహిత, దాడిమి ఫల సహిత, చోతఫల సహిత నారికేళాన్ని వేదయామి. అలాగే బెల్లము కూడా వేసుకోండి. గుడోపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్నీ కూడా ఆ పుష్పంతో అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వాహ ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారికి చూపిస్తూ ఉద్ధరంతో నీళ్లు 2-3 సార్లు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కొట్టుకోండి. ఓం సంభ్రాజం జవరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్యముఖ్యతయా ఆసకం సృజామసి. సంతతశ్రేరస్తు సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నేల చుక్క జల్లలాగా కళ్ళగత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈసారి పుష్పాలు అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంత కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుణం మణిం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశౌ పాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహిమాన్ కృపయాదేవి శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయండి. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లెంపలు వేసుకోండి, చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోవరదో భవతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పం ఏదైతే ఉందో ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని తల్ల పెట్టుకోండి. వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ తోరం ఉంది కదా, ఒక తోరం తీసుకుని ఈ కంకణం కింద కట్టుకోండి. కట్టుకుని అక్షతలు పట్టు నమస్కారం చేయండి. నేను కథ చెప్తాను, కథ శ్రద్ధగా వినండి. లేదా కథ అయిన తర్వాత అయినా సరే తోరం కట్టుకోవచ్చు, ఎవరి చేత కట్టించుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. ముందుగా
కథ చెబుతాను, అక్షతృప్తి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహామునులందరూ కూడా గురువుగారైనటువంటి సూతుల వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట, ఏమయ్యా మహానుభావ, ప్రతిరోజు కూడా చాలా గొప్ప గొప్ప వ్రతాలన్నీ చెబుతున్నావు, అయితే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాన్ని కలగజేసి సకల ఐశ్వర్యాన్ని కలగజేసి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని అంటే భర్త ఆయుష్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా ఈరోజు మీరు. అలాంటి అద్భుతమైన ఒక వ్రతం ఉంది, దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి అయ్యా. ఒకానొక సమయంలో ఇదే విధంగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగిందట. పరమేశ్వరుడు కైలాస పర్వతంలో చక్కగా ప్రమథగణాలతోటి కూర్చున్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసి, నాథా, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు నేను